ఇక రాబోయే ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ నిందలు దందాలు చందాలుగా మారిందని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై అనేక సార్లు మాట మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయలగూడెం మాచర్ల తాయప్ప మాచర్ల కర్రప్ప కుర్తురాల్చరు ఎక్స్ సర్పంచ్ రమేష్ సింగిల్ విండో డైరెక్టర్ ఎల్గోడు వెంకటేష్ ఎక్స్ ఉప సర్పంచ్ బిజ్జవరం. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, ప్రజలు మోసం చేయాలని కోరుకుంటారు, మోసపోవాలని కోరుకుంటారు, మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా. నమ్మరేమో అనుకున్నా, నమ్మినరు, నమ్మి బొక్కబొరలో పడ్డారు. ఈరోజు అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదైనా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం నేను చెప్పేది. మీద ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు కాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరుకు రివర్స్ వలసలు వచ్చే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు, నిందలు దందాలు చందాలు. ఆటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 11,000 కోట్లు, ఇంకా సిగ్గు లేకుండా దానికి రుణమాఫీ చేసేసినాం, మేమేదో ఏకేసినాం పీకేసినాం అని చెప్పి ఊర్ల నిండా ఫ్లెక్సీల మొఖాలకి. రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్, ఇవ్వడం వస్తాడా నీ కాడికి?